నమస్కారం. నేను రిటైర్డ్ పీఆర్టీపీ సభ్యుడిని కుసుమనాగేశ్వర నా పేరు. మేము అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. మేము అడుగుతున్న ఏమైనా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే మాకు రావాల్సినవో మేము సర్వీస్లో ఉన్నప్పుడు దాచిపెట్టుకున్నట్టు జీపీఎఫ్ కావచ్చు, టీహెచ్ఎల్ఐ కావచ్చు, ఇంకా జేఎస్లు కావచ్చు, అలాగే మాకు కావాల్సిన కంపిటీషన్ గైడేషన్ ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసి రిటైర్డ్ కాగానే ఒక ఇల్లు కట్టుకుందామనో, ఒక బాబు ఉద్యోగం కోసమనో, రకరకాల అమ్మాయి పెళ్లి కోసమో దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ పైసలు కూడా రాకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి గత్యంతరమైన పరిస్థితుల్లోనే పీఆర్పీఏ ఒక ఉద్యమానికి నాంది పలుకుతూ కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం, ఈ ఒక్కరోజు కార్యక్రమమే కాదు, చాలా బాధగా ఉంది. చెప్తే ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది ఈ రాష్ట్రంలో 26 మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా చనిపోవడం జరిగింది. అందరినీ ఒకటే ఎప్పుడు ఇస్తారో చెప్పలేని పరిస్థితి, ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి. మేము 35 సంవత్సరాలుగా పనిచేసి రూపాయి దాచిపెట్టుకున్న పైసలు కూడా ఇవాళ రాకపోవడం చాలా బాధాకరం. ఆ బాధల నుంచి వచ్చింది ఈనాటి ఉద్యమం. ఈ ఉద్యమం పీఆర్పీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ ఉద్యమానికి మాకు సమస్యలు తీరేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. మాకు రావాల్సిన పరిస్థితులు దశలవారీగా మీరు ఇస్తున్న ముఖ్యంగా 750 కోట్లు అన్నారు. 700 కోట్లు కూడా క్రమ పద్ధతిలో సర్వీస్ ప్రకారం, సీనియారిటీ ప్రకారం, నెల ప్రకారం ఒక అకౌంటబిలిటీతో ఎలాంటి అవినీతికి ఆస్కారానికి తావు లేకుండా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా మాకు ఇచ్చే డబ్బులకి ఏదో ఒక డెడ్లైన్ పెట్టి ఈలోగా ఇస్తాము. ఇచ్చే 700 కోట్లు కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్, ఒక సీనియారిటీ ప్రకారం ఇస్తామని, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తామని కోరుకుంటున్నాం.